సరే, మంచిది. అందరం కూడా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ముందుగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? ఏం వాక్యం చెప్పుకున్నాం? గట్టిగా చెప్పరా? ఓకే ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడని ఉద్దేశించున్నాడంటే కాడి. హల్లెలూయా. కాడి అంటే తెలుసా మీకు? ఏంటిది అమ్మా? అది కాడు. కాడి అడుగుతున్నది కాడి అమ్మా. నీ దాన్ని కావిడి అంటారు. మీకు చాలా నేర్పాల. కాడు అంటే శ్మశానంలో కాలబెట్టేదాన్ని కాడు అంటారు. మీరు చెప్పేది నీళ్లు మోసేది దాన్ని కావిడి అంటారు. కావిడి 2 బిందెలు, అటొక బిందె ఇటొక బిందె పెట్టి మధ్యలో ఒక కర్ర పెట్టి దాన్ని మోసుకుంటూ పోయేదాన్ని కావిడి అంటారు. నేను చెప్పేది అది కాదు, నేను అడుగుతున్నది కాడి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాడి అంటే తెలియదు. మనం పల్లెటూరులో పుట్టాం కానీ కాడి అంటే ఏంటో తెలియదు. 2 ఎద్దులను అటొకటి ఇటొకటి ఎద్దును కట్టి ఒక కర్రని, ఎడ్ల బండికి ఒక కర్రని పెడతారు. దాన్ని ఏమంటారు? 2 ఎద్దులు కలిసి మోసుకొని పోయేదాన్ని ఏమంటారు? దాన్ని కాడి అంటారు. హల్లెలూయా. మన వాడుక భాషలో కాని అంటారు. బైబిల్ భాషలో, పుస్తక భాషలో దాన్ని ఏమంటారు? కాడి అంటారు. హల్లెలూయా. అంటే కాడి అంటే అర్థం ఏంటి మరి? సరే, వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మన వాడుక భాషకును పుస్తక భాషకు బైబిల్ భాషకు కొంచెం తేడా ఉంటుంది. మన వాడుక భాషలో మనం అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. మన నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటాం. 11వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఏమంటున్నాడు? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనక మీరేం చేయాలా? చదువు రాదు ఎవరికి? నా యొద్ద నేర్చుకొనుడి అంటే ఏ కాడి మరి ఇప్పుడు మనం ఎత్తుకోవాల్సింది? హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, కాడి ఎత్తుకోమంటాడు దేవుడు. అది ఏ కాడి? కాడి అనగా, ప్రియ దేవుని పిల్లలారా, మీరు చెప్పరు కానీ నేను చెప్తాను వినండి. కాడి అనగా బరువు లేదా బాధ్యత. హల్లెలూయా. దేవుని యొక్క బరువును, దేవుని యొక్క బాధ్యతను ఎవరు స్వీకరించాలంటే ఇప్పుడు మనం స్వీకరించాలన్నట. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక ఈ దీన మనస్సు అనే కాడి, ఈ సాత్వికం అనే కాడి ఎవరు ఎత్తుకోవాలి? ఇప్పుడు మీరు ఎత్తుకొని నా కాడి సులువైందట, అది భారం లేనిదట.
అది తేలికగా ఉంటుందట. మామూలుగా 2 ఎడ్ల బండికి కాని కట్టడం అంటాం కదా, కాని మీ భాషలో చెప్తాను. మరి ఆ కాని కడతాం, కాని కట్టి 2 ఎడ్లను కట్టి మోసుకొని పోతుంటుంది అది. అయితే దానికి అది బరువా కాదా? హల్లెలూయా. బరువు అంటారా కాదంటారా? ఇప్పుడు ఎడ్ల బండికి కాని కడతారు, కానికి ఎడ్లను కడతారు, వెనకాల ఏమేస్తాం? బరువు వేస్తాం. మరి బరువు అనేది అది బరువు కాదా? కానీ ఇక్కడ ప్రభు ఏంటి మరి? నా కాడి ఎత్తుకొనుడి, అది మీకు సులువుగాను ఆ భారం అట తేలికగాను ఉంటుందట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే మీరు చెప్పినటువంటి కాని, బైబిల్ చెప్తున్నటువంటి కాడి 2 ఒకటే. అయితే మీ భాషలో, వాడుక భాషలో మనం ఏమంటున్నాం? కాని అంటున్నాం. బైబిల్ భాషలో అది కాడి. అంటే ఈ కాడికి ఆత్మీయ భాషలో మనం ఆత్మీయ అర్థం ఎదురు చూస్తే, ఆలోచిస్తే, పరిశీలిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే, ఈ కాడి బాధ్యతకు సాదృశ్యంగా ఉంది. ఈ కాడి బరువుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మనము 2 ఆత్మీయ అర్థాలతో ఆలోచిద్దాం. కొద్దిసేపు ఈ కాడిని పక్కన పెడదాం. ఈ కాని, మీరన్న కాని, ఈ కాని భౌతికంగా అయితే ఎడ్లు మోసేది. ఆధ్యాత్మికంగా దేవుడు మనకు అర్థం కావడం కోసం చెప్తుండు కాబట్టి, పోయిన వారం మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం? దేనిని సాదృశ్యంగా పెట్టి దేవుడు మనకు వివరించాడు? చెట్టును సాదృశ్యంగా పెట్టి వివరించాడు. అవునా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడట. ఎవరు? తన ధర్మశాస్త్రమును, తన బైబిల్ చదివేవాడు, దివారాత్రం ధ్యానించేవాడు ఎలా ఉన్నాడట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడని దేవుడు అప్పుడు దేన్ని ఉదాహరించి చెప్పాడు మనకి? ఒక చెట్టును ఉదాహరించి చెట్టుని సాదృశ్యంగా తీసుకొని చెప్తున్నాడు. ఇప్పుడు దేన్ని సాదృశ్యంగా చేసుకొని చెప్తున్నాడు అంటే దేవుడు కాడిని, అదే మీరనే కానిని, హల్లెలూయా, కాడిని సాదృశ్యంగా తీసుకో. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. 28, 29, 30. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. ఆయన దగ్గర మనం ఏం చేయాలంట? ఇటుండండి అందరు, కొంచెం ఇటు చూడండి. మీ మైండ్లను కొంచెం వాక్యం మీద పెట్టండి. తర్వాత ఇంటికాడ గురించి, పక్కన గురించి ఆలోచిద్దాం. మీకే చెప్పేది. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కాడి 2 రకాలుగా ఉంటుందట. డిస్టర్బ్ అయిపోయింది. ఈ కాడి ఆధ్యాత్మికంగా తీసుకుంటే 2 రకాలుగా ఉంటుందట. ఒకటి దేవుని కాడి, 2 దెయ్యం కాడి. హల్లెలూయా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం మోస్తూ ఉంటాం ఖచ్చితంగా. హల్లెలూయా. నా కాడి సులువైనది, ఈ బరువు తేలికైనది. అంటే నా కాడి అంటే ఇంకొక కాడి కదా, దేవుడు నా కాడి ఎత్తుకోమంటాడు. హల్లెలూయా. అంటే ఇంకొక కాడి కూడా ఉందనే కదా అర్థం. అవునా కదా? నా కాడి ఎత్తుకోమంటుందంటే అర్థం ఏంటి? ఇంకొక కాడి కూడా ఉంది. ఆ కాడి దురాత్మ కాడి, అది అపవిత్రాత్మ కాడి, అది దెయ్యపు కాడి. అయితే మీరందరూ కూడా దేవుని అంగీకరించిన వారు, దేవుని శిలువను ఎత్తుకున్న వారు, దేవుని శ్రమలు అనుభవించిన వారు, దేవుడు అనుమతిస్తున్నటువంటి శ్రమలను, శోధనలను జయించలేని వారు ఇప్పుడు ఏ కాడి కింద ఉన్నారు? ఇప్పుడు అపవిత్రాత్మ అను కాడి కింద ఉన్నారు.
హల్లెలూయా. ఏ కాడి కింద ఉన్నారు ఇప్పుడు? అపవిత్రాత్మను కాడుకున్నారు. అదే పద్యాయంలో 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రయాసపడి భారం మోస్తున్నారట. ఎవరిని పెట్టిన భారం అది? వంట పుట్టిన భారమా? ఎవడు పెట్టిన భారం అది? లోకాశలు కలిగించేది ఎవడు? దురాత్మ. శరీరాశ కలిగించేది ఎవడు? దురాత్మ. జీవపు డంబాన్ని తీసుకొచ్చేది ఎవడు? దురాత్మ. ఈ అన్ని మనలో ఉన్నాయంటే మనకు కావాల్సిన అన్ని, మనం ఏదైతే మన శరీరానికి కావాల్సిన దాని గురించి, మన నేత్రానందం కోసం కావాల్సింది, మనలో ఉన్న ఆహాన్ని పెంచుకోవడానికి, ఆహాన్ని చూపించుకోవడానికి, జీవపు డంబాన్ని చూపించుకోవడానికి, ఇవన్నీ చేస్తున్నామంటే మన మీద ఏ కాడింది? ఏ కాడింది మన మీద? దురాత్మ కాడి ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మ కాడి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. హల్లెలూయా. ఇది ఏం కాడంటే పాపపు కాడి. దురాత్మ మన మీద మోపే కాడి ఏం కాడి? పాపపు కాడి. ఈ కాడి మీద మనం ఈ కాడిని మోస్తూ మోయలేక వంగిపోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎడ్ల బండి మీద బాగా బరువు వేసినాం. ఎట్టగా బరువు వేసి ఏం చేస్తున్నావు? ఆ ఎడ్లకి మోపి గట్టి మెడకేసి ఇట్లా గట్టి ఏం చేస్తాను? హై హై అని చండ్రకాలు తీసుకొని ఏం చేస్తాను? కొడుతుంటే ఏమైతుంది ఇప్పుడు? అది ఎంత బరువు పోతుంది? అది అపవాది కూడా నీ మీద లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అహము, ధనాపేక్ష, కీర్తి ఆశ, ప్రతిష్టల కోసం ఆశ, గొప్పతనం కోసం ఆశ, అన్నీ కూడా ఎవడు పెట్టిండు? దురాత్మ, అపవిత్రాత్మ పెట్టినటువంటి కాడిని మనం మోయలేక మనం ఏమైపోతున్నాం అంటే, బాగా బరువు అయితే ఏమైంది? ఎద్దు ఏం చేస్తుంది? వంగిపోయి నాలిక గరుచుకొని భూమి మీద పడిద్ది. అవునా? ఏమైంది? ఎద్దు బాగా బరువు ఎక్కువైపోయింది అనుకో, ఏం చేస్తుంది? వంగిపోయి నాలిక అడ్డంగా గరుచుకొని వాలిపోయింది. అప్పుడు నువ్వు ఎంత తోక కొరికినా, ఎంత చంద్రకోల పెట్టి కొట్టినా అది లెగవు. ఎందుకు అంటే దానికి భారం ఎక్కువైపోయింది. అదే విధంగా ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఏ కాడి కింద ఉన్నారంటే పాపం అనే కాడి కింద ఉన్నారు. ఈ పాపం అనే కాడి నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు చెప్పాడు మనకి, వాక్యంలో చదివించాడు. ఏమని? భారము మోయిచున్నటువంటి సమస్త జనులారా. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు? ఎద్దుతో పోలుస్తున్నాడు. పూర్వం మనం చెప్పుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అప్పుడు పోయిన ప్రసంగంలో ఏం చెప్పాము? చెట్టుతో పోల్చి నీకు అర్థం కావాలని చెప్పి బోధించాడు దేవుడు. ఇప్పుడు ఎద్దుతో పోలుస్తున్నాడు. ఎద్దు భారం మొయ్యలేక ఏమైపోతున్నాడు? నేల మట్టుకు వంగిపోతున్నమాట. మన భుజాల మీద బరువు ఎక్కువైపోయిందట. ఇది మొయ్యలేక అప్పులనే కాడి, ఆర్థిక ఇబ్బందులనే కాడి, అనారోగ్యం అనే కాడి, ఇవన్నీ ఎవరు ప్రవేశపెడుతున్నారంటే దుష్టుడు ప్రవేశపెట్టి వాడు నిన్ను అనుస్తున్నాడు. ఇది మనకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు? అనారోగ్యాన్ని పెట్టి నిన్ను అనుపుతున్నాడు. ఇంకా రోగాన్ని పెట్టి, అప్పులను పెట్టి, ఈ లోక తలంపులను పెట్టి ఏం చేస్తున్నాడు? వాడు నిన్ను అనుపుతున్నాడు, నిన్ను తొక్కేస్తున్నాడు. అయినా మనకు అర్థం కావట్లే.
ఇంకా లోకాశల వైపే మన చూపు, మన ఆశ. ఇంకా ఏదో సంపాదించేసుకుందాం, ఏదో ఆర్జిద్దాం, కీర్తి ప్రతిష్ట సంపాదించుకుందాం అని చెప్పేసి ఆరాటపడి వాడి యొక్క కాడి కింద నలిగిపోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ నలిగిపోతున్నటువంటి మిమ్మల్ని మనల్ని చూసి దేవుడు అంటున్నాడు, భారము మోయించున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దుష్ట తలంపులనే కాడి, అహం అనే కాడి మన మీద పెట్టి వాడు మనల్ని అనుపుతున్నాడు, మనల్ని తొక్కివేయాలని చూస్తున్నాడు, మన ఎదుగుదలని లేకుండా, మన లేవ లేకుండా చేస్తున్నాడు, మనకి అభివృద్ధి లేకుండా, ఆత్మీయతలో దేవుళ్ళో అభివృద్ధి లేకుండా చేస్తున్నాడు. కానీ మనం అంతరం అది గమనించకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు మనం అనపబడుతున్నాం, తొక్కివేయబడుతున్నాం. అయినా మనకి ఆలోచన రావట్లే, అయినా మనకి జ్ఞానోదయం అవ్వట్లే. ప్రియ దేవుని పిల్లలారా, ఒకరు ఈరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారంటే దానికి కారణం ఏదో ఒక కాడి నిన్ను అనుపుతుంది, ఏదో ఒక బాధ నిన్ను తొక్కేస్తుంది కాదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ కాడి నుంచి బయటికి రా. ఇదిగో నా కాడి ఎత్తుకో, నా కాడి నా దగ్గర నేర్చుకో. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా దగ్గర నువ్వు నేర్చుకో. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం బోధించబడుతుంది, ఇదిగో ఇందులో సత్యం ఉంది, ఇందులో ఇది నువ్వు చదివితే నీకు జీవ మార్గం ఉంది. ఇది నువ్వు ధ్యానించగలిగితే, ఇది వ్యక్తపడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వినగలిగితే నీ బ్రతుకులో విడుదల వస్తుంది, నీ బ్రతుకులో వెలుగు వస్తుంది, నీ బ్రతుకులో జీవం వస్తుంది, నీ బ్రతుకులో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తావో, ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు పఠిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతావో, అప్పుడు నీ యొక్క జ్ఞానము తేజరిల్లుతుంది, నీకు వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వు లెగుస్తావు చీకట్లో నుంచి, అప్పుల్లో నుంచి లెగుస్తావు తెలివిగా. దేవుడు నీకు ఏమిస్తాడంటే విజ్ఞానమునిస్తాడు, వెలుగునిస్తాడు. అప్పుడు నువ్వు లేస్తావు పైకి, అప్పుడు అభివృద్ధి చెందుతావు. అప్పుడు అందుకే అంటాడు ప్రభు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించి ఉన్నది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దీన మనస్కుడవై, సాత్వికుడవై దేవుని వద్దకు వస్తావో, ఆయన వద్ద నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెడతావు. సమస్త భారం మోయించినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకు విశ్రాంతి లేదు ఇప్పటిదాకా, మీ బాధలో ఉన్నారు. ఏదో ఒక చింతన, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ. నా భర్త మారలేదే, నా భార్య మారలేదే, నా అప్పులు తీరలేదే, నా రోగం పోలేదే, నేను ఫెయిల్ అయిపోయానే, నేను ఆశించినది నాకు దొరకట్లేదే. ఏదో ఒక భారం నీ మీద మోపబడి ఉంది, అది నిన్ను అనిపేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. నెమ్మది లేని జీవితాలు మనకి కదా. మన జీవితాలు, మనకున్న చింతలు, మనకున్న ఆలోచనలు, మనకున్న ప్రణాళికలు, మనకున్న ధనాపేక్ష, మనకున్న డంబము, మనకున్న అహము, ఇవన్నీ మనకి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నాయి, మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. కనుక ఈ మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతిని కావాలంటే భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను దీన మనస్కుడును, నేను సాత్వికుడును, నా యొద్ద మీరు నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు మీకేం దొరికింది? విశ్రాంతినిస్తాను అంటున్నాడు దేవుడు. నా కాడి ఎత్తుకోనండి. ఇప్పటిదాకా మీరు ఒక దరిద్రపు కాడి మీద ఉన్నారు. దరిద్రత, ఆత్మీయ దరిద్రత అనే కాడి కింద ఉన్నారు. అనారోగ్యం, దరిద్రత అనే కాడి కింద ఉన్నారు. ఎదగలేని
స్థితిలో, ఆత్మీయ స్థితిలో, ఆర్థిక స్థితిలో ఎదగలేనటువంటి ఒక దారిద్రపు కాడి కింద, దురాత్మ కాడి కింద ఇప్పటి వరకు ఉన్నారు. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొనండి. హల్లెలూయా. నా కాడి ఎత్తుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పటిదాకా మనం ఏ కాడి కింద ఉన్నాం? సాతాను, అపవాది కాడి కింద ఉన్నాం. దానిని ఏమంటామంటే పాపపు కాడి. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఎక్కడున్నాం? పాపపు కాడి కింద ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి పాపాలు ఒప్పుకొని మనము యేసుక్రీస్తు వారి ద్వారా మనము రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటామో, అప్పుడు మన మీద ఉన్నటువంటి పాపపు కాడి విరగొట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు చాతబడిన కట్లు, మాంత్రిక కట్లు, అనారోగ్యం అనే కట్లు, ఈ కట్ల చేత, ఈ కాడి చేత కాని కట్టి కట్ల చేత బంధించారు. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఈ కాడి విరగొట్టబడింది, ఈ కట్లు తెంపబడతాయి. అప్పుడు యేసయ్య సులువైన కాడి నీ మీద మోపుతాడు. అది దేవుని కాడి. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఏ కాడి కింద ఉన్నాం? పాపపు కాడి కింద, అనగా దయ్యపు సాతాను కాడి కింద, అపవిత్ర కాడి కింద ఉన్నాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం మరొక కాడి గురించి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా. చాలండి, మళ్ళీ మొదటికి రండి. కనుక మన పితరులు అంటే అదవరికి ధర్మశాస్త్రమును పాటించిన వారు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి హల్లెలూయా. దేవుణ్ణి మీరెందుకు శోధించున్నారు? చేయలేని పనులను శిష్యుల మీద, భక్తుల మీద ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు ఏమి మోపారంటే, ప్రియ దేవుని పిల్లరా, ధర్మశాస్త్రం అనే కాడిని మోపారు. హల్లెలూయా. అయితే ఈయన కట్టడలు సులువైనయే, దేవుని ఈయన ఆజ్ఞలు సులువైనయే, కానీ మనుషులు కల్పించినటువంటి కల్పనా పద్ధతులను భక్తుల పైన, శిష్యుల పైన, మందిరానికి వచ్చే వారి మీద ఏం మోపుతున్నారట? ధర్మశాస్త్రం అనే కాడిని మోపుతున్నారట. ధర్మశాస్త్రం వలన ఎవడో నీతిమంతుడుగా ఎంచబడడు, కానీ క్రీస్తు యేసునందున్న కృపను బట్టే ఎవరైనా నీతిమంతుడుగా ఎంచబడతాడని చెప్పి రాయబడి ఉంది బైబిల్లో. అయితే ధర్మశాస్త్రం అనే కాడిని ప్రజల మీద మోపారట. హల్లెలూయా. ఇప్పుడు ఏ కాడి కింద ఉన్నారు? అప్పుడేమో పాపపు కాడి కింద ఉన్నారు, ఇప్పుడేమో మోయలేని బరువు, చేయలేని కార్యక్రమాలు, తన పాపాన్ని తను కడిగి వేసుకోలేకురా మానవుడు. హల్లెలూయా. మోయలేని కాడి, ఈ ధర్మశాస్త్రం కాడి. ఇప్పుడు వీళ్ళు మోయలేక, వీళ్ళైతే మోయరు కానీ వాళ్ళు మోయాలట. హల్లెలూయా. వీళ్ళైతే మోయలేరు కానీ వాళ్ళు మోయాలట. మోయలేని కాడి అనగా ఈ ఆచారాలు, ఈ యొక్క పద్ధతులు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బ్రాహ్మణ సహోదరుల యొక్క ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు వెళ్ళండి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఎవ్వరు కూడా మన లెక్క బాంబులు వేస్తారు, తెచ్చుకోరు. ఎవ్వరు లేక ఏళ్ళు లేరు, ఎవ్వరు కూడా డ్యాన్స్ లేరు, ఎవరు కూడా ఆర్భాటాలు అంగులు చేయరు, డబ్బులు ఖర్చు పెట్టరు. అని మనం మాత్రం అంగు చేస్తాం, ఆర్భాటం చేస్తాం, బాంబులు వెళ్తాం. పోయినోడు బాగా పోయిండ్రా అని సంతోషం కదా, బాంబులు వేసి డ్యాన్సులు వేస్తాం, అంగులు వేస్తాం.
కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా బ్రాహ్మణ సహోదరులు? చక్క తీసుకెళ్తారు, అక్కడ కాలబెట్టడమో పాతి పెట్టడమో చేస్తారు. కానీ ఈ అంగులు ఆర్భాటాలు ఉండవు. కానీ మనకు అదే బ్రాహ్మణ సహోదరులు ప్రవేశపెట్టినటువంటి పద్ధతి ఏంటంటే 3 ఒత్తుల పండుగని, 7 ఒత్తుల పండుగని, 11 ఒత్తుల పండుగని, ఇంకా 13 ఒత్తుల పండుగని ఎన్ని సిస్టమ్ పెట్టి ఏం చేశారు? మన నెత్తి మీద ఏం పెట్టారు? బరువైన కాడిని పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? 3 రోజు చనిపోయిన 3వ రోజుకి పండుగ చేయాలి. పండుగ అంటే ఏమంటారు? పెట్టాలి. ఇంకా 5వ రోజు పెట్టాలి, లేకపోతే 7వ రోజు పెట్టాలి, లేదా 9వ రోజు పెట్టాలి, మళ్ళీ లేకపోతే 11వ రోజు పెట్టాలి, లేదా 13వ రోజు పెట్టాలి. ఇవన్నీ వాళ్ళైతే చేయరు. కానీ మనం మాత్రం చేయాలి. ఎందుకు చేయాలా అంటే వాడు వచ్చి పిండం పెట్టాలా, వాడు వచ్చి ఓం భీం భీమని చదవాలా, వాడికి మనం దక్షిణ ఇవ్వాలా. ఇవన్నీ వాళ్ళ డబ్బు ఆశ కోసం పెట్టిన పద్ధతులే, కానీ వాళ్ళైతే చేయరు. వాళ్ళ హల్లెలూయా. అదే విధంగా ధర్మశాస్త్రాన్ని మన మీద మోపి ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఏం చేస్తున్నారంటే ఆచారాలను పెట్టారు, పద్ధతులను పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వాళ్ళు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారు? అయ్యా, మీ శిష్యులు చేతులు కడుక్కోరా? అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోరా అని అడిగితే ప్రభు అంటాడు, ఏమంటాడంటే, మీ లోపల అజితేంద్రియము, మీ లోపల కుళ్ళు, మీ లోపల కుతంత్రం పెట్టుకొని మీరు తింటే ఓకే, కానీ మా వాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటే అది పాపం అంటున్నారా? హల్లెలూయా. అంటే ఆచారాలు, పద్ధతులను మన నెత్తి మీద పెట్టి, మనం మోయలేని బరువు మన మీద పెట్టి వాళ్ళు మాత్రం ధనాన్ని సంపాదించేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇదేంటంటే ధర్మశాస్త్రమును కాడి. హల్లెలూయా. ధర్మశాస్త్రమును కాడి కింద మనల్ని నలగొడుతున్నారు. ఇప్పుడు ఇది మోయలేక మనం అప్పటిదాకానే పాప భారం మోస్తుకుంటూ ఉన్నాం. ఇప్పుడు భక్తిలోకి వచ్చాం, మందిరంలోకి వచ్చాం, సంఘంలోకి వచ్చాం. కానీ ఇప్పుడు ఏం మోయలేకపోతున్నాం అంటే వీళ్ళు పెట్టే నియమ నిబంధనలు మోయలేకపోతున్నాం. ఇప్పుడు అది తీసుకురా, ఇది తీసుకురా, అది కొయ్యి, ఇది కొయ్యి. ఇన్ని ఏట్లకు వస్తే శాంతి ఇస్తారు, అన్ని ఏట్లకు వస్తే శాంతి జరిగింది. హల్లెలూయా. తర్వాత మనం అందరం అప్పులు చేసి ఫంక్షన్లు చేద్దాం, తర్వాత చెప్పు పట్టుకొని. హల్లెలూయా. అంతే కదా. ఎన్ని మనుషులు కల్పించినటువంటి కల్పనా పద్ధతులు దేవుడు పెట్టలే. ఇది కాడి, ఇది ఒక కాడి, దరిద్రపు ఆత్మ మన మీద పెట్టినప్పుడు దరిద్రపు ఆలోచన. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంగులకి ఆర్భాటాలకి ఎచ్చుకుపోవద్దు ఏ విషయంలోనైనా. మనం ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి పడమంటుంది బైబిల్. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ప్రశాంతత ఉంటుంది. అప్పు చేసి పప్పు కూడా తిన్నామనుకో, తర్వాత ఆ పప్పు కూడా అరిగిందాకా అప్పులు అడుగుతుంటాడు. హల్లెలూయా. కనుక ఈ ధర్మశాస్త్రం, కల్పన కథలు, ఈ యొక్క ఆచారాలు మడిగట్టుకొని పొద్దున్న లేవాలా, ఇది చేయాలా అన్ని సిస్టమ్ పెట్టింది ఎవరంటే మన దేశంలో బ్రాహ్మణులు, ఇజ్రాయెల్ దేశంలో ధర్మశాస్త్రోపదేశం. హల్లెలూయా. ఈ పద్ధతులన్నీ దేవుడికి నచ్చలే. అందుకే దేవుడు అంటుండు, ఇప్పుడు చదవండి, అది 15వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు చదవండి. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని, మనమైనను మన పితరులైనను మోయలేనటువంటి ధర్మశాస్త్రమును కాడిని శిష్యు భక్తుల పేడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుతున్నారు? దేవుడిని అట ఈ పద్ధతులు పెట్టాట, దేవుడికి ఇష్టం లేదు ఆ పద్ధతులన్నీ. కానీ ఈ పద్ధతులన్నీ దేవుడికి ఇష్టం లేదు. కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నామంట మనం?
ఈ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారట దేవుణ్ణి. ఆ తర్వాత వచ్చిన చదవండి. దేవుణ్ణి శోధిస్తున్నాం. ప్రభు అయిన యేసు కృపచేత, ప్రభు అయిన యేసు కృపచేతనే మనము రక్షణ పొందుదామని నమ్ముతున్నాం కదా. హల్లెలూయా. మనం యేసునందు ఆయనే మన కొరకు రక్తం కార్చాడు. మన కాడి అనగా మన సిలువను, మనం భరించాల్సినటువంటి పాప పరిహారార్థాన్ని ఆయనే కలువరి శిలువ మీద మోసి, అది కాడి, శిలువ మీద మోసి మన కాడిని విర్రగొట్టాడు కదా. ఆయన కృపచేతనే మనం రక్షించబడదాం కదా. మరి ఎందుకు వీళ్ళ మీద బరువైన కాడులు మోపుతున్నారు? ఎందుకు ఈ పద్ధతులను మోపుతున్నారు? ఈ ఆచారాలను ఎందుకు పెడుతున్నారు? ఎందుకు ఈ ఆచారాలు పెట్టి, ఈ పద్ధతులు పెట్టి దేవుణ్ణి శోధిస్తున్నారు? నన్నెందుకు శోధిస్తున్నారు అంటున్నాడు దేవుడు. నన్నెందుకు శోధిస్తున్నారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అవును, మనుషులుగా కొన్నిసార్లు ధర్మశాస్త్రోపదేశకులే మనుషులను శోధిస్తున్నారు, ప్లస్ దేవుణ్ణి కూడా శోధిస్తున్నారు. అందుకే దేవుడు అంటుండు, ఆ కాడి వద్దు నానా, మీ కాడి నేను మోసిన, శిలువ మీద మోసి దాన్ని మీ మెడ నుంచి తీసి విరిచేసిన. ఇప్పుడు మీరు మీ శిలువ, నన్ను వెంబడించగోరు వాడు తన శిలువను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నడవాలి. హల్లెలూయా. అది దేవుడు ఎత్తుకోమన్న కాడి. నా కాడి, నా భారము సులువైనది, అది తేలికైనది, దీనిని ఎత్తుకోమంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మొదటిది పాపపు కాడి, అపవిత్రాత్మ కాడి, తర్వాత ధర్మశాస్త్రమును కాడి. రెండు కాళ్ళ కింద మనం ఇంతకాలం నలిగిపోయాం, ఉంచబడ్డాం, విరవబడ్డాం. నేల మట్టుకు నాలిక కరుచుకునే విధంగా సాతాను మనల్ని వంచేశాడు. అందుకే ప్రభు అంటాడు, లెమ్ము, తేజరిల్లుము, నీ మీదకి వెలుగు ఉదయించుచున్నది, ప్రకాశించుచున్నది. లే, నేను తెంపేస్తున్నా, నా శిలువలో దాన్ని విరిచేసిన, తెంపేసిన, కాడి విరగొట్టేసిన, ఆ కాని విరగొట్టేసిన. ఇప్పుడు మీరు దులుపుకొని లేచి నా కాడి ఎత్తుకొని, నా కాడి చాలా సులువైనది, సువార్త ప్రకటించడం అనే కాడి ఎత్తుకో. నశించిపోతున్న ఆత్మల భారము ప్రార్థన అనే కాడి ఎత్తుకో. ఇది చాలా తేలికైంది. ఇది ఈ బరువు తేలిక నీకు బరువు అయినప్పటికీ కూడా అది బరువు అనిపించదు, ఎందుకంటే ఆ భారం నేను మోస్తున్నా. హల్లెలూయా. నీ శిలువను నువ్వు ఎత్తుకుంటే ఆ భారాన్ని ఎవరు మోస్తున్నావు? నేను మోస్తున్నా. ప్రభు అంటున్నాడు, నేను మోస్తున్నా కాబట్టి అది నీకు సులువుగా ఉంటుంది, అది నీకు తేలిగ్గా ఉంటుంది. నానా వద్దు, ఆ సాతాను కాడి కింద వద్దు నానా, అది నిన్ను అనిపేస్తుంది, అది నిన్ను తొక్కేస్తుంది. నా కాడి కిందికి రా, నా కాడి కిందికి వస్తే నీ భారాన్ని నేను మోస్తా. స్వార్థ ప్రకటించాలనే బాధ్యత, బరువు నువ్వు ఎత్తుకో. ఆత్మల భారం, బరువు నువ్వు ఎత్తుకో. నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా. యుద్ధము యెహోవాదే. నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా, నీ బరువు నేను మోస్తా, నువ్వు నా కాడెత్తుకోనా అంటున్నాడు. హల్లెలూయా.